ప్రకృతి విపత్తుకు పపువా న్యూగినియా చిగురుటాకులా వణికింది. తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీరని విషాదం నెలకొంది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఎన్గా ప్రావిన్స్లోని కావోకలం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకి విషాదం చోటు చేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పక్కనే ఉన్న కొండ నుంచి కొండచర్యలు విరిగిపడ్డాయి. గ్రామస్తులేం జరుగుతుందో చూసేలోపే సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో చిన్న పెద్ద అని తేడా లేకుండా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు ఆలస్యంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రకృతి విపత్తుతో గ్రామంలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే గ్రామస్తులు పూర్తిగా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో తప్పించుకునే పరిస్థితి లేక చాలా మంది చనిపోయారు. అధికారులు చేరుకునే ముందే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు గ్రామస్తులే రంగంలోకి దిగారు. పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డంతో వారిని వెలికి తీయటంలో తీవ్ర అవస్థలెదుర్కొన్నారు. మధ్యాహ్నం వరకు 100కు పైగా మృతదేహాలు బయటపడ్డాయని, సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు అనే విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేయలేదు.